హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ క్లాస్లో మనము టేబుల్ను ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఈ క్లాస్లో మనము ఆ టేబుల్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్. ఈ బ్లాంక్ డాక్యుమెంట్లో నేను ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 6x4 టేబుల్ క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో మనం డేటాను ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూస్తాం. చూడండి, ఇక్కడ కర్సర్ అనేది మనకు ఫస్ట్ సెల్లో ఉంది. వీటిని వచ్చేసి టేబుల్లో సెల్స్ అంటాం. ఈ సెలెక్ట్ చేసిన పార్ట్కి సెల్ అంటాం. అలాగే ఇది కాలం అంటాం. చూడండి, ఈ సెలెక్ట్ చేసిన పార్ట్ని కాలం అంటారు. ఇలా మనకి ఇవి కాలమ్స్. అలాగే ఈ సెలెక్ట్ చేసిన పార్ట్ని రో అంటాం. ఈ రోస్ కాలమ్స్లో మనం డేటాను ఇన్సర్ట్ చేయాలి. దీన్ని వచ్చేసి సెల్ అంటాం. ఈ సెల్లో మనము డేటాను ఎంటర్ చేసేటప్పుడు చూడండి, రోల్ నెంబర్. ఈ సెల్ నుంచి ఈ సెల్కి నెక్స్ట్ సెల్కి కర్సర్ మూవ్ కావాలంటే ట్యాబ్ బటన్ క్లిక్ చేస్తాం. ట్యాబ్ క్లిక్ చేస్తూనే మనకు కర్సర్ ఆ సెల్కి మూవ్ అవుతుంది. ట్యాబ్ ట్యాబ్ ఇలా స్టూడెంట్ నేమ్, టోటల్ తర్వాత చూద్దాము. ఓకేనా, మనకు ఇంకొక రో కావాలనుకున్నప్పుడు ఈ కర్సర్ని ఈ లాస్ట్ సెల్లో ఉంచి ట్యాబ్ బటన్ ప్రెస్ చేసామంటే చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇంకొక రో ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ టోటల్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను ఈ రోలో. దీని గురించి కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఈ టేబుల్ను డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ డిజైన్ ట్యాబ్ అని ఉంటుంది. ఇక్కడ టేబుల్ స్టైల్స్, రకరకాల స్టైల్స్ ఉంటాయి. చూడండి, ఈ స్టైల్స్లో మనకు కావాల్సిన టేబుల్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా మనకు క్రియేట్ అవుతుంది. చూడండి, ఇలా రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఓకేనా, సింపుల్ ఫామ్లో కావాలనుకున్నప్పుడు ఇలా మనకు కావాల్సిన స్టైల్లో మనం టేబుల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనము టేబుల్ను డిజైన్ చేసుకున్న తర్వాత ఏదైనా లెటర్స్ని కానీ టెక్స్ట్ని కానీ షేడింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు చూడండి, షేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ ఈ సెకండ్ రో వరకు షేడింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ సెకండ్ రో సెలెక్ట్ చేశాను. సెకండ్ రోలో షేడింగ్ అని ఉంటుంది. ఇక్కడ షేడింగ్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని షేడింగ్ ఇచ్చుకోవచ్చు. ఇలా మనం షేడింగ్ అనే ఆప్షన్ కూడా ఈ డిజైన్ ట్యాబ్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ ఎరేజర్ అని ఉంటుంది. మనకు ఈ కాలం కానీ ఏదైనా ఒక రో కానీ ఏదైనా ఒక సెల్ కానీ వద్దు అనుకున్నప్పుడు మనం ఈ ఎరేజర్ ద్వారా చూడండి, ఈ టేబుల్ సెలెక్ట్ చేస్తేనే మనకి ఎరేజర్ ఆప్షన్ వస్తుంది. ఈ ఎరేజర్ ద్వారా ఎరేజర్ క్లిక్ చేస్తేనే మనకు ఈ కర్సర్ అనేది ఎరేజర్గా చేంజ్ అయిపోతుంది. మనకు వద్దు అనుకున్న సెల్ని కానీ అక్కడ క్లిక్ చేసామంటే ఇప్పుడు చూడండి వెళ్ళిపోతుంది. ఆ రోని వద్దనుకున్నాను, నేను ఆ రో మొత్తం డిలీట్ చేశాను. ఇలా మనం ఎరేజర్ ద్వారా డిలీట్ చేయొచ్చు అనమాట. అలాగే డ్రా చేయాలనుకున్నప్పుడు డిజైన్ టేబుల్ డ్రా టేబుల్ అన్నప్పుడు మనకు మళ్ళీ పెన్సిల్ టైప్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన రీతిలో మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, డ్రా చేసే ముందు చూడండి, పెన్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రా బార్డర్స్లో పెన్ కలర్ నేను రెడ్ తీసుకుంటున్నాను. అలాగే పెన్ సైజ్ అనేది ఇక్కడ బార్డర్
బార్డర్ తీసుకున్నాను, 3 పాయింట్స్ పెన్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి డ్రా చేసి అంటే బార్డర్ ఎలా వచ్చిందో. ఇలా ఈ స్టైల్లో మనం టేబుల్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఈ టేబుల్కి సంబంధించినటువంటి టేబుల్ టూల్స్లో డిజైన్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే లేఅవుట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.